హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో లలితా సహస్రనామం స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదండి. సోమవారం మార్నింగ్ అమావాస్య అయిపోయినాక ఆఫ్టర్ ఈవినింగ్ నుండి ఎర్లీగా చక్కగా పూజ రూమ్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. ట్యూస్డే నుంచి అయితే స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి చక్కగా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ వాటర్ వచ్చేసరికి పసుపు అండ్ దెన్ కర్పూరం అయితే కాస్త మంచిగా స్మెల్ వస్తుందని కర్పూరం అయితే వేసి చక్కగా తడిగుడ్డు తుడిచి తర్వాత డ్రై క్లాత్తో కూడా చక్కగా తుడిచేసాను. తుడిచి పక్కన పెట్టినాక దేవుడి గుడి కూడా చక్కగా ఆ వాటర్లో చక్కగా ముంచి ఆ క్లాత్తో చక్కగా మొత్తం గోడలు మొత్తం పైన అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈలోపు ఇది డ్రై అయ్యేలోపు చక్కగా పటాలు ఉన్నాయి కదండి, ఆ పటాలకు కూడా చక్కగా ఆ గంధంలో చక్కగా కొంచెం పసుపు అండ్ దెన్ పచ్చకర్పూరం అయితే వేసుకుని చక్కగా వాటర్ వేసుకుని అయితే కలుపుకున్నానండి. నేను చక్కగా అది పటాలు చక్కగా తుడి చేసుకున్న దాని మీద లోపు డ్రై అయిపోతున్నాయి కదా, ఎక్కడైనా తడున్నా డ్రై అయిపోతుంది. చక్కగా గంధం బొట్టు అయితే పెట్టేసుకుని చక్కగా దాని మీద కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకుని ప్రతిదీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా సామాను ఉంటాయి కదండి, కొంచెం ఆ సామాన్లు కూడా చక్కగా దేవుడి సామాన్లు అన్నపూర్ణమ్మ తల్లి అవి కూడా చక్కగా వాష్ చేసేసుకుని అయితే క్లీన్ చేసేసుకుని బొట్లు అయితే పెట్టేసుకుని చక్కగా దేవుడి రూమ్ అయితే చక్కగా సర్దేసుకున్నాను. ఇది కంప్లీట్ అయిపోతే రేపు మార్నింగ్ చక్కగా లేచి చక్కగా హౌస్ అది క్లీన్ చేసేసుకుని మాప్ పెట్టేసుకుని చక్కగా ఫ్రెష్ అయిపోయి చక్కగా పూజ ఎర్లీగా చేసేసుకోవచ్చు కదా. 4కి అయితే లేచి అప్పుడు మళ్ళీ అనేసి అయితే ముందు రోజు అయితే దేవుడిని చక్కగా మళ్ళీ మంగళవారం ఎందుకులే తొడవడం అని చెప్పేసి ముందు రోజు మండే మార్నింగ్ అమావాస్య అయిపోయింది కదండి, చక్కగా ఈవినింగ్ అయితే నేను ఎలా అయితే దేవుడి పటాలు అయితే క్లీన్ చేసేసుకుని చక్కగా బొట్లు అయితే పెట్టేసుకుని చక్కగా సర్దేసుకున్నాను. నేను పూజ చేసుకున్నా కదండి. ఒకవేళ నేను పూజ వీడియోలో ఏమైనా రాంగ్స్ చేస్తుంటే మాకేమీ ఎవరు బ్యాక్ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. నేను వీడియోస్లో చూసి ఇట్లా నేను అమ్మవారికి చేసుకుంటున్నాను అంతే. ఏమైనా మీకు తెలిస్తే కనుక కరెక్షన్స్ నాకు చెప్పండి, నేనైతే కామెంట్ సెక్షన్లో చెప్తే నేనైతే చేసుకుంటానండి, కరెక్ట్ చేసుకుంటాను. నైట్ పడుకునే ముందే చక్కగా స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసేసుకుని స్టవ్ కింద అయితే చక్కగా ఇట్లాగా ముగ్గుతో పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. పసుపు కుంకుమ అయితే వేసుకుని చక్కగా స్టవ్ అది కూడా క్లీన్ చేసేసుకుని అవన్నీ తోమేసుకున్నాను. నేను చక్కగా స్టవ్ మీద కూడా మిగతా అన్నీ పెట్టేసుకుంటే చక్కగా రెడీగా మార్నింగ్ హడావుడు లేకుండా ఉంటుంది కదా అనేసి అన్నీ సర్దేసుకుని మధ్యలో కొంచెం పసుపును అండ్ దెన్ కుంకుమ అయితే పెట్టుకున్నానండి. ఇట్లా నైట్ కంప్లీట్ అయిపోయినాక పడుకునిపోయి మార్నింగ్ 4:10 అయింది. 4:10 కంప్లీట్ అయిపోయింది. వాష్రూమ్ వచ్చి చక్కగా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ చక్కగా 4కి లేచి అలా వాటర్లో ఇల్లు అయితే తుడుచుకుని వచ్చేసాను ఫస్ట్. అండ్ దెన్ తర్వాత చక్కగా మాప్ పెట్టుకోవడానికి పసుపు ఉప్పు అయితే వాటర్లో వేసేసి నేను చక్కగా మాప్ కూడా పెట్టేసుకున్నాను. మాప్ కంప్లీట్ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నాను. ఆ దీపం కింద అయితే నేను ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసి చక్కగా లలితా సహస్రనామం చదువుకుని షోడశోప పూజ అంటారు కదండి ఫస్ట్ స్టార్టింగ్ అది చేసుకుని చక్కగా అక్కడ దీపం వెలిగించుకుని లలితా సహస్రనామం కూడా చదివేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి ఆ రోజు నైవేద్యం. తర్వాత టిఫిన్కి అయితే కనుక గారెలు వేశాను. ఆ తర్వాత గారెలు కూడా దేవుడి దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకున్నాను. తులసం దగ్గర కూడా చక్కగా దీపం అయితే పెట్టుకుని చక్కగా నేనైతే ఇట్లాగా ఫస్ట్ డే లలితా సహస్రనామం అనేది చక్కగా చదువుకుని ఇట్లా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా దీపం అట్లా ఉంచుకుందాం 11 days చక్కగా నెక్స్ట్గా చేసుకుంటాము, దీక్షగా చేసుకుందామని అయితే అనుకున్నానండి. ఎట్లా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. తర్వాత ఈవినింగ్ అయితే కనుక అటుకులు బెల్లం అయితే ప్రసాదం అయితే పెట్టుకుని ఈవినింగ్ కూడా లక్ష్మీ అష్టోత్తరం మన దీపవర్ణన అయితే చదువుకుని పూజ చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి.